ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ వారిని ఇంటి ఆడపడుచుగా భావించి ఆషాఢమాసం సందర్భంగా భక్తులంతా ఆషాఢసారె సమర్పించడం ఆనవాయితీగా ఉంది. శ్రీ విశ్వవసునామ సంవత్సర ఆషాఢమాసం ప్రారంభం సందర్భంగా ఈరోజు ఉదయం 8 గంటలకు మొదటగా ప్రత్యేక పూజల అనంతరం అమ్మవారి ఉత్సవమూర్తిని ప్రధాన ఆలయం నుండి మహామండపం 6వ అంతస్తులోకి ఊరేగింపుగా తీసుకొచ్చారు. దేవస్థానం సిబ్బంది తరపున మొదటి సారెను ఆలయ కార్యనిర్వహణాధికారి వి.కె. సీనానాయక్ దంపతులు దేవస్థానం సిబ్బంది కుటుంబాలతో విచ్చేసి అమ్మవారికి సమర్పించారు. ప్రధాన ఆలయం నుండి సారే సంబరాలతో మహామండపం చేరి అమ్మవారికి నివేదన చేసి భక్తులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకులు శ్రీ ఎల్. దుర్గాప్రసాద్, ఉప ప్రధాన అర్చకులు శ్రీ కోటప్రసాద్, దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ శ్రీ సి.హెచ్. రంగారావు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ బి. వెంకటరెడ్డి, ఎన్. రమేష్ బాబు, ఎం. తిరుమలరావు, శ్రీనివాస్, కె. గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేశారు. అర్చకులు భక్తులకు ఉచిత ప్రసాదం పంపిణీ, సామూహిక ఆశీర్వచనం అందజేశారు. రాష్ట్రదుర్గ అమ్మవారికి ఈరోజు ఉదయం రాష్ట్ర హోంశాఖ మంత్రివర్యులు శ్రీమతి వి. అనిత గారు ఆషాఢ సారె సమర్పించారు. శ్రీ అమ్మవారి దర్శనం నిమిత్తం విచ్చేసిన మంత్రివర్యులను ఆలయ కార్యనిర్వహణాధికారి వి.కె. సీనానాయక్ స్వాగతం పలికారు. శ్రీ అమ్మవారి దర్శనం అనంతరం మహామండపం 6వ అంతస్తులో మంత్రివర్యులు సారె సమర్పించి అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. అదే ఉండదన్న యాగశాలలో అంతరాలు యాగశాలలో లోపల అది మనకే విజువల్స్ వాళ్ళ దాంట్లో ఏముండదు. వాళ్ళు హోమంలో వేసుకుంటే 24 ఈరోజు స్టార్టింగ్ మామూలు కవర్ తీసేస్తే బాగుంటుంది. వర్షం కాదా పిఆర్ఓ కాదండి.
సంవత్సరం ఉత్సవాలు జరుగుతున్నాయి. ఎలా అనిపిస్తుంది? దంపతులు సమేతంగా వచ్చి అమ్మవారికి ఆషాఢ మాసం సారి ఇవ్వడం ఎలా అనిపిస్తుంది? జై దుర్గా భవానీ నమః. ఈరోజు ఆషాఢం సారా స్టార్ట్ అవడం అనేది చాలా సంతోషంగా భావిస్తున్నాను. ఈ రోజు నుంచి మీ అందరికీ పైకి తమని పడుతున్నాము. శ్రీ కనకదుర్గమ్మ వారికి ఆషాఢ సందర్భంగా దేవస్థాన కార్యనిర్వహణాధికారి వారు సమర్పిస్తున్నటువంటి పట్టు వస్త్రములు. ఓం హిరణ్యరూప సైరణ్యసంగమాన వాచ్యం హిరణ్యవర్ణః హిరణ్యయాత్మయోనే విషజ్ఞా హిరణ్యనాథ సత్యం నమస్మై. నా డైరెక్షన్ నమామే వచ్చో హరే సర్వం విషయమా మధ్యం నమంతాం ప్రతిదర్శన సస్తగా చక్రే రమణాదేమా మహాదేవాని హరే సంకృతం వయుంకావంతా భూతో విష్ణురత్నే మమ ఆంతరిక్షములు లోకమస్తమత్యం వాతఃపవనాంగామే అస్మిన్
అలా పళ్ళు చూడాలా అలా పళ్ళు పక్క పెట్టే గాజులు పక్క పెట్టే వాళ్ళు తర్వాత తీసి రోజు అంటే మన దాచిపెట్టే కష్టమవుతుంది మనం దారి చెరువు మధ్యాహ్నం 4 దిగుతాయి కదా డ్యూటీ వాళ్ళని లాభం పెట్టేది
కూడా ఉన్నాయి నేనేమన్నా పాపు కొంచెం వెనక్కుందా జూమ్ వచ్చింది కదా. నువ్వు కొంచెం వెళ్ళిపోండి భయ జూమ్ ఉంది కదా ఎందుకు ముందుకు పడతారు. మాకు తెలిసి కావాలి కదా. సామ్రాజ్యం భోజం స్వరాజ్యం వైరాజ్యం పరమే ఏకం రాజ్యం మహారాజ్యం ఆధిపత్యం సామ్రాజ్యం విరాజ్యం చ అభిస్తేర్యాజం ముందు వాళ్ళు ఎవరు కొద్దిగా అందరికీ అది
జై కనకదుర్గాయ నమః. ఈరోజు నుంచి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం నందు ఇంద్రకీలాద్రి నందు ఒక మంచి వాతావరణం, భక్తి వాతావరణంతో యుక్తంగా ఈరోజు అమ్మవారికి సారే సమర్పణ అనేది నా నుంచి ప్రారంభమైనందుకు అదృష్టంగా భావిస్తూ సంతోషిస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు నుంచి రాష్ట్రం నలుమూలల నుంచి కావచ్చు, తెలంగాణ నుంచి కావచ్చు, ఈ పవిత్ర సారే సమర్పణకు వచ్చిన భక్తులందరికీ కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజు నుంచి జూలై 24వ తారీఖు దాకా ఈ యొక్క పవిత్ర సారే సమర్పణ, ఆషాఢ మాస సారే సమర్పణ కార్యక్రమం జరుగుతుంది. ఇందులో భాగంగానే ఈ రోజు నుంచి కూడా మనకు వారాహి నవరాత్రులు అనేది జూలై 4వ తారీఖు దాకా, అంటే ఈ 9 రోజులు కూడా జరుగుతుంది. అందులో భాగంగానే మనకు జూలై 8, 9, 10 ఈ 3 రోజులు కూడా శాకాంబరి ఉత్సవాలు కూడా జరుగుతుంది. రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు కుటుంబ సమేతంగా అమ్మవారికి మొక్కు చెల్లించుకోవడానికి, సారే సమర్పించుకోవడానికి వచ్చే భక్తులందరికీ కూడా దేవస్థానం తరపు నుంచి దేవస్థాన అర్చకులు, వేద పండితులు, ఉద్యోగస్తులు మేమందరం కూడా అన్ని ఏర్పాట్లు చేశాము. తప్పకుండా మీరందరూ వచ్చి కూడా అమ్మవారిని దర్శించుకోండి, మీ మొక్కులు తీర్చుకోండి. తప్పకుండా మీ అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసి ఉంచామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ అవకాశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అలాగే మన మంత్రివర్యులు, మా అందరికీ కూడా రాష్ట్ర ప్రజలందరి తరపున నన్ను ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై దుర్గాభవాని. విశ్వావసనామ సంవత్సరం ఈ రోజు నుంచి ఆషాఢ మాసం ప్రారంభం. ఇది ఒక నెల రోజులు, వచ్చే నెల 24వ తారీఖు వరకు మన దేవాలయంలో అమ్మవారికి సారె సమర్పించడం అనే కార్యక్రమం అత్యంత వైభవోపేతంగా జరుగుతుంది. ఈ నెల రోజుల్లో కూడా మన రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా తెలంగాణ, ఇతర రాష్ట్రాల నుంచి, కర్ణాటక నుంచి కూడా మనకి ఇక్కడికి వచ్చి అమ్మవారికి సారె అంటే చీర, పసుపు, కుంకుమ, గాజులు, సెల్యూడి ఇవన్నీ మన ఇంటికి ఆడపడుచుకి ఎలా ఇస్తామో అలా అమ్మవారికి సమర్పించడం అనేది అనాదిగా మనకి ఇక్కడ వస్తున్న ఒక ఆచారం. అది ఈ నెల కూడా వాళ్ళే ప్రారంభమైంది. మొట్టమొదటిసారిగా మా కార్యనిర్వహణాధికారి సీనా నాయక్ గారు ద్వారా ప్రారంభించడం జరిగింది. ఇప్పుడే మన రాష్ట్ర హోంమంత్రి గారైన అనిత గారు కూడా వచ్చి పట్టుచీర అమ్మవారికి సమర్పించారు. ఇవాళ నుంచి నవరాత్రులు కూడా ప్రారంభమవుతాయి. అయితే అవి గుప్తంగా జరిగేవి. భక్తులకి దానికి ఏమి సంబంధం ఉండదు. మేము లోపల అన్ని హోమాలు అవన్నీ చేస్తాం అన్నమాట. అలాగే 8, 9, 10 అమ్మవారిని శాకాంబరి దేవిగా అలంకరించి భక్తులకు చూపించడం జరుగుతుంది. ఇంకో విశేషం ఏంటంటే ఈ నెలలోనే తెలంగాణ నుంచి బంగారు బోనాలని సుమారు ఒక 500 మంది భక్తులు అక్కడి నుంచి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. ఆ తర్వాత మేము కూడా అక్కడ 9 దేవాలయాలు, ప్రథమ దేవాలయాలు, ముఖ్యమైన దేవాలయాలుగా ఒక 9 లాల్ దర్వాజా ఇలా ఉన్నాయి. అలాంటి 9 దేవాలయాలకి మేము కూడా వెళ్ళి మన అమ్మవారి తరఫున పట్టుచీర, సారే అవన్నీ సమర్పించడం జరుగుతుంది. జై దుర్గా భవాని.